రచన మతం మారిన క్రైస్తవుడా, బైబిల్ దైవ గ్రంథమా, అందులో ఉన్నది నిజదేవుడా? రచయిత డాక్టర్ వి భాస్కర్ రాజు గారు. మతం మారిన క్రైస్తవులకి, అందులోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ 20 పేజీల చిన్న పుస్తకం ఒక చెక్ లిస్ట్ లాగా ఉంటుందని నా అభిమతం. పుస్తకం కావాలనుకునే వాళ్ళు ధర్మ మార్గం యూట్యూబ్ ఛానల్ని సంప్రదించగలరు. ఉచ్చారణ దోషాలకు రచయిత బాధ్యులు కారు. మొదటి ప్రశ్న: నీ గ్రంథం పరిశుద్ధమైనదా? పరిశుద్ధతకు నిర్వచనం ఏమిటి? ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతం వారికి వారి మత గ్రంథం ఉంటుంది. క్రైస్తవులకు బైబిల్ మూల గ్రంథం, కానీ పూర్తి బైబిల్ అనే పేరు ఎక్కడా ఉండదు. ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనే వివరణ ఉండదు. ప్రొటెస్టెంట్లు బైబిల్లో 66 పుస్తకాలు, అనగా పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 ఉండగా, క్యాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు, అనగా పాత నిబంధనలో 46, కొత్త నిబంధనలో 27 ఉన్నాయి. కౌన్సిల్ ఆఫ్ రోమ్ 382 సిఈ నుండి కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ 1545 నుంచి 1563 సిఈ వరకు మత పెద్దలు క్యాథలిక్ బైబిల్ 73 పుస్తకాలు ఉండాలని నిర్ణయించారు. క్యాథలిక్ బైబిల్లో కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో కానీ ఎన్ని పుస్తకాలు ఉండాలో నిర్ణయించింది బైబిల్ దేవుడు కాదు, మనుషులు. మరి అంతకుముందు ఉన్న ఇతర పుస్తకాల సంగతి ఏమిటి? అవి పరిశుద్ధమైనవి కావా? దీనిని బట్టి ఎవరు అనుకూలంగా ఉన్నాయో వారు ఆ గ్రంథాలను బైబిల్లో పెట్టుకున్నారు, అనుకూలంగా లేని వాటిని తొలగించారు. మనుషులు నిర్ణయించిన పుస్తకాలలో సంకలనం చేయబడిన బైబిల్ ఎలా పరిశుద్ధమైన గ్రంథం అవుతుంది? పరిశుద్ధమని చెప్పబడినంత మాత్రాన, పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకున్నంత మాత్రాన గ్రంథం పరిశుద్ధం అవుతుందా? కాదు. ఆ పరిశుద్ధత బైబిల్ దేవుడు ఆయన చేసే పనులలో లేక ప్రవక్తల పనులలో కనిపించాలి. మరి కనిపిస్తాయా? ఎక్కడా కనిపించవు. బైబిల్ పైన పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉంటుంది. దీని అర్థం ఏమిటి? గ్రంథం పరిశుద్ధమా, లేక దానిలో చెప్పబడిన విషయాలు పరిశుద్ధమా? పరిశుద్ధతకు నిర్వచనం ఏమిటి? కొన్ని బైబిల్ వచనాలను గమనించండి. ఏషియా గ్రంథము 6:3, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కీర్తనల గ్రంథము 77:13, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? కీర్తనల గ్రంథము 11:4, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనల గ్రంథము 15:1, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడెవడు? మేరియం వెబ్సైటు నిఘంటువు ప్రకారము పరిశుద్ధతకు ఇలాంటి నిర్వచనం చెప్పవచ్చు: మంచితనం ఉన్నవాడు, ఉన్నతమైనవాడు, పరిపూర్ణుడు మరియు పూర్తి భక్తికి అర్హుడు. బైబిల్ దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయా అనేది మనం గమనించగా, సుదూరం వరకు ఇలాంటి ఉన్నతమైన లక్షణాలు కనిపించకపోగా, పరమ దుర్మార్గమైన పద్ధతులను పాటించుచు తన సొంత ప్రజలకే నరకాన్ని చూపిస్తాడు. ఇక యేసు గురించి చెప్పుకోవాలి. బైబిల్ దేవుడికి కొడుకు లేక దేవుడికి సమానమైన వాడు అని చెప్పబడుతున్నా, ఇతడి పూర్వీకుడు అబ్రహాము తన సొంత చెల్లెలిని పెళ్లి చేసుకుని ఫెరో రాజును మోసం చేసి ధనాన్ని, పశువుల్ని సంపాదించుకున్నాడు. యాకోబు తన సొంత అన్నను మోసం చేసిన బైబిల్ దేవుడు ఈ మోసగాడిని శిక్షించకుండా ఇతడినే ఆశీర్వదించాడు. యూదా తన సొంత కోడలతో వ్యభిచారం చేసి పెరుస్సును కనగా, ఆ పెరుసు వంశము నుండే యేసు వచ్చాడు. యేసు వచ్చిన వంశములో రహాబు అనే వేసి కూడా ఉంది. అహాజు బైబిల్ దేవుడిని నమ్మలేదు. ఇంత ఘనచరిత్ర ఉన్న యేసు ఎలా పరిశుద్ధుడు అవుతాడు? బైబిల్ దేవుడు పాపము లేనివాడు అంటారు, అందుకే ఆయన పరిశుద్ధుడు అంటారు. బైబిల్ దేవుడు చేసిన పాపిష్టి పనులు చూస్తే ఆయనలో పాపము మాత్రమే కాదు, ఆయనను నమ్మకుంటే సర్వనాశనం అవుతామని నాకు అనిపిస్తుంది. అంతేకాదు, బైబిల్ దేవుడిని మనం నమ్మకూడదు. ఆయన అందరి దేవుడు కాదు, కేవలం ఇజ్రాయేలు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 14:2, ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. 2 సమూయేలు 7:24, మరియు యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉండి వారి నిత్యము నీకు ఇజ్రాయేలీయులను పేరుగల జనులై ఉండినట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. మొదటి దినవృత్తాంతములు 17:21, నీ జనులైన ఇజ్రాయేలీయులు వంటి జనము భూలోకములో ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనులు ఎదుట నీవు నిలువనీయక నీవు అనేక జనములను తోలి వేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ సొంత జనమగునట్లు వారిని విమోచించుటకై దేవుడివైన నీవు బయలుదేరితివి. ఈ వచనాలు అన్నీ చదివితే
ఈ బైబిల్ దేవుడు కేవలం ఇజ్రాయిల దేవుడని, వారు కల్పించిన దేవుడని, వారు బాగు కొరకు మాత్రమే పాటుపడ్డాడని, కననీయులు, అమ్మోనీయులు లాంటి ఇతర అనేక జాతులని సర్వనాశనం చేశాడని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. మనకు సంబంధం లేని గ్రంథం, మతం, దేవుడు మనకు అవసరమా? నీవు నమ్ముతున్నది దేవుడినేనా, మానవులను నాశనం చేసే దుష్టశక్తినా? బైబిల్ దేవుడు అందరికీ దేవుడైతే లక్షల కోట్ల సంఖ్యలో ఉన్న ఇతర జాతులను ఇజ్రాయేలు ప్రజల ద్వారా ఎందుకు నాశనం చేయించాడు? ఇజ్రాయేలు వారిని రక్షించుతానని చెప్పిన అతడు ఫెరో రాజుని ఇబ్బంది పెట్టి ఇజ్రాయేలు ప్రజలను బయటికి రప్పించడానికి అతడి రాజ్యం పైన అనేక తెగలను పుట్టించాడు. దీనిని బట్టి ఫెరోకు ఆయన ప్రజలకు వేరే దేవుళ్ళు ఉన్నారని తెలియడం లేదా? బైబిల్ దేవుడు సదా ఇజ్రాయేలు ప్రజలు బాగునే పట్టించుకున్నాడు. ఇతరులను అన్యులు అంటూ వారిని లక్షల సంఖ్యలో చంపించాడు. బైబిల్ దేవుడు ఇజ్రాయేలు ప్రజల కోసం ఇతర జాతులను, ఇతర దేశాలను నాశనం చేయించాడు. నిర్గమాకాండం 23:23 ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, ఫెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులను, యెబూసీయులను వారున్న చోటకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించుదును. 24 వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహాలను బొత్తిగా పగలగొట్టవలెను. అంతేకాదు ఇతరులు పూజించుకునే మందిరాలను, దేవతా విగ్రహాలను నాశనం చేయమని ప్రేరేపించుతున్నాడు. వారి దేవతలను ఆక్రమించుకుని వారిని వెళ్ళగొట్టమని చెబుతున్నాడు. నిర్గమకాండము 23:30 నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. 31 మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిప్తీయుల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసాలను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు. ఇలాంటి వాడు దేవుడు అని చెప్పుకోవడానికి అనర్హుడు. అందరికీ దేవుడైతే ఇతర జాతులను ఎందుకు చంపమని ప్రేరేపిస్తున్నాడు? ద్వితీయోపదేశకాండము 20:16 అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకుడు. 17 వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి. 18 నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేయుటకు వారు మీకు నేర్పుకుండినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారిని నిర్మూలము చేయవలెను. ఇజ్రాయేలు దేవుడు తన ప్రజలకు దేశాలు ఇస్తానని చెప్పినప్పుడు తాను దేశాలను, రాజ్యాలను వారికి నిర్మించి ఇవ్వాలి. ఆయన ఇలా చేయడు. ఆయన ఇతరులు నిర్మించుకున్న రాజ్యాలను ఆక్రమించుకుని అక్కడ ఉన్న వారిని చంపి దానిని మీ రాజ్యంగా చేసుకోమని చెబుతున్నాడు. ఎంత దయగల దేవుడు కదా! ఇతర జాతులు అనగా అన్యులు వారి దేవతలను ఎలా పూజించుకోవాలో ఈయన నిర్ణయించేది ఏమిటో మనకు అర్థం కాదు. అన్యులు నరహంతకులు, పిల్లలను బలిగా ఇస్తారు, జంతువులతో కూడా సంభోగం చేస్తారు అని వారి పైన ముద్ర వేసి వారిని చంపడానికి సాకుగా చూపిస్తాడు. బైబిల్ దేవుడు ఎంత దరిద్రమైన బలులను కోరుతాడో, అవి ఎంత చండాలంగా ఉంటాయో ఇజ్రాయేలు ప్రజలే కాదు, చివరికి ప్రవక్తలు కూడా ఎన్నో అక్రమమైన సంబంధాలు కలిగి ఉన్నారో మనం బైబిల్లో చదువుకోవచ్చు. ఇజ్రాయేలు ప్రజల కంటే అన్యులు మంచి వారిని పౌలు కూడా బైబిల్లో చెబుతాడు. 1 కొరింథీయులకు 5:1 మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యులలోనైనను జరుగదు. సర్వశక్తివంతుడైన బైబిల్ దేవుడిని నమ్మిన ఇజ్రాయేలు యూదు ప్రజలు గుడారాలలో ఉండగా, ఇతరులను దోచుకొని బ్రతుకుతుండగా ఐగుప్తు మరియు ఇతర జాతుల వారి బ్రహ్మాండమైన రాజ్యములు, అద్భుతమైన జీవన విధానం కలిగి ఉన్నారు. పోనీ బైబిల్ దేవుడు కనీసం ఇజ్రాయేలు ప్రజలనైనా వదిలిపెట్టాడా? వాళ్ళలో లక్షల మందిని చంపింది అన్యులతో యుద్ధం చేసి కాదు, వాళ్ళ మరణానికి కారణం బైబిల్ దేవుడు. బైబిల్ దేవుడు తాను ప్రశాంతంగా ఉండడు, ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వడు. ఇజ్రాయేలు ప్రజలకు సరైన తిండి పెట్టకుండా, నీళ్లు లేకుండా పరీక్షించి వారు గొనుక్కుంటే చాలు వారిని చంపించడానికి కూడా వెనుకాడడు. నిర్గమాకాండము 17:3 ఇక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్ములను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకుని వచ్చితిరి. సంఖ్యాకాండం 21:5 కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు తెప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. 6 అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇజ్రాయేలీయుల్లోని అనేకులు చనిపోయిరి. ఇది దేవుడి గొప్పతనం. సొంత ప్రజలకే గతి లేదు, మనకు మేలు చేస్తాడా? ఒకరోజు బైబిల్ దేవుడికి ఎందుకో ఇజ్రాయేలు ప్రజలపైన కోపం వచ్చింది. 2 సమూయేలు 24:1 ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీయుల మీద
రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలీయుల వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మొదటి దినవృత్తాంతములు గ్రంథంలో సాతాను వెళ్ళి దావీదును ప్రేరేపించాడు అని ఉంటుంది. సాతానును పంపించేది బైబిల్ దేవుడే కదా. దావీదు ప్రజలను లెక్కవేసి తాను పాపం చేశానని గ్రహించి తాను అవివేకినని తన దోషమును మన్నించమని అడిగినా మన్నించడు బైబిల్ దేవుడు. తాను 3 రకాల ఎంపికలను ఇచ్చి కోరుకోమంటాడు. ఏమో నీ ఇష్టం నీకే అని నిర్ణయం వదులుతున్నాను అంటాడు దావీదు. తరువాత ఏం చేశాడో మీరే చదువుకోండి. 2 సమూయేలు 24:15. అందుకు యెహోవా ఇజ్రాయేలీయుల మీదకి తెగులు పంపించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బయేర్షాబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఇది సంగతి. అంతేకాదు ఆయన వారిలో వారికే యుద్ధాలను విభేదాలను సృష్టించి వారు ఒకరిని ఒకరు చంపుకునేలా చేస్తాడు. వారు తనను పూజించలేదని వారిని వారి శత్రువులకు అప్పగించాడు. వారి భార్యలను ఇతరులకు అప్పగించాడు. వారి రాజ్యములను ఇండ్లను ఇతరులకు అప్పగించాడు. ద్వితీయోపదేశ కాండము 28:51. నిన్ను నశింపజేయ వరకు నీ పశువులను నీ పొలములు ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపజేయ వరకు ధాన్యమునే గాని ద్రాక్షరసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేక మందలనే గాని నీకు నిలువనియ్యరు. 52. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారముల గల నీ కోటలు పడు వరకు నీ దేశం అందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి చేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశం అందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి చేవేయుదురు. 53. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందులలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. తన సొంత ప్రజలు ప్రతిష్ఠిత జనులు తనను పూజించడం లేదని కోపం వచ్చిన బైబిల్ దేవుడు తన సొంత కుమారులు కుమార్తెల మాంసమును వండుకొని తిని విషమ పరిస్థితులను కల్పించుతాడట. యెహెజ్కేలు 5:9. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యములను ఇక మీదట నేను చేయబోనుకొనిన కార్యములను నీ మధ్య జరిగింతును. 10. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టెదను. ఎంత దయగల దేవుడో మీకు అర్థమవుతుందా? అన్నంత పని చేశాడు బైబిల్ దేవుడు. ఒక సందర్భంలో ఒక స్త్రీ వెళ్ళి ఇజ్రాయేలు రాజుకు మొరపెట్టుకుంటుంది. ఆ రాజు ఏమిటని అడుగుతాడు. 2వ రాజులు 6:28. నీ విచారమునకు కారణమేమని అడుగుగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదము అని చెప్పినప్పుడు 29. మేము నా బిడ్డని వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాన అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. విలాపవాక్యము 4:10. వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనులు కుమారునికి వచ్చిన నాశనములలో వారి బిడ్డల వారికి ఆహారమైరి. ఇలాంటి దుష్టశక్తిని దేవుడనే నమ్మే బదులు నేను నాస్తికుడిగా ఉండటానికి ఇష్టపడతాను. క్రైస్తవులు మీరు ఆలోచించండి. 3వ ప్రశ్న. నీ ప్రవక్తలు నీతిమంతులా? మానవులకు మార్గం చూపగలరా? బైబిల్లో ఉన్న మా దేవుడు మా ప్రవక్తలు ప్రపంచానికి నీతిని నేర్పించారని, మానవులు ఎలా బ్రతకాలో నేర్పించారని క్రైస్తవులు చెబుతుంటారు. అసలు వాళ్లకు నీతి ఉందా? బైబిల్ దేవుడు ఎంత క్రూరుడో, ఎంతమంది అమాయకులను చంపించాడో 2వ ప్రశ్నకు జవాబులు తెలుసుకున్నాం. నోవాహును బైబిల్ దేవుడు నీతివంతుడిగా ఎంచాడు. ఆదికాండము 7:1. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడు. అంతటి నీతిమంతుడైన యెహోవా ప్రళయం తర్వాత కొడుకులు కోడళ్ళు మనుమలు ఉన్న ఇంట్లో మందు తాగి తాను వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయో కూడా తెలియని స్థితిలో ఉంటాడు. ఆదికాండము 9:20. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. 21. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. బైబిల్లో చెప్పబడిన మరో గొప్ప ప్రవక్త అబ్రహాము. ఈయనను బైబిల్ దేవుడే ఆశీర్వదించాడు. ఆదికాండము 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వానిని దూషించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా, స్వయాన సృష్టికర్త అయిన దేవుడు తనతో ఉన్న ఐగుప్తుకు వెళ్ళిన ఈయన తనను తన భార్య అయిన సారాయిని ఫెరో ఏదో చేస్తాడని భయపడతాడు. ఇలా అంటాడు. ఆదికాండము 12:11. ఇతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. 12. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి
నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. ఫెరోకు ఐగుప్తులకు సారాయి తన చెల్లెలని పరిచయం చేస్తాడు. ధనాన్ని పశువులను సంపాదించుకుంటాడు. నిజంగానే సారాయి అబ్రహాముకు చెల్లెలు వరుసే అవుతుంది. తండ్రి ఒక్కరే, తల్లులు వేరు. ఎంత గొప్ప నీతి చూడండి. సొంత చెల్లెలను పెళ్లి చేసుకునే గొప్ప సాంప్రదాయం. ఆదికాండం 12:16 అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. సారాయి అబ్రహాము భార్య అని తెలిసి ఫెరో అతడిని మందలిస్తాడు. సారాయిని అబ్రహాముకు అప్పగించి మరింత ధనాన్ని బహుమానంగా ఇస్తాడు. ఫెరో ఎంత నీతిమంతుడో, అబ్రహాము అనే ఈ బైబిల్ ప్రవక్త అంత మోసగాడు. ఈ మోసగాడిని నీతిమంతుడనే బైబిల్ దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అలాగే అబద్ధాలు చెప్పి మరోసారి ధనాన్ని పశువులను సంపాదించుకుంటాడు అబ్రహాము. ఇక్కడ నా యొక్క చిన్న వివరణను జతపరచగలను. అబ్రహాముతో యెహోవా ఉన్నప్పటికీ అబ్రహాము ఫెరో రాజుకు భయపడ్డాడే అనుకోండి. భయపడి తన భార్యనే చెల్లెలు అని చెప్పి వారిచ్చిన ధనాన్ని తీసుకున్నాడు. సరే, తర్వాత ఫెరో రాజుకు నిజం తెలిసి ఇలా ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి తన భార్యను తనకే ఇచ్చి మరికొంత ధనాన్ని ఇచ్చివేస్తాడు. అప్పుడు అబ్రహాము నీతిమంతుడైతే ఏం చేయాలి? క్షమించండి, మీకు భయపడి నేను అబద్ధం చెప్పాను, మీ ధనాన్ని వాపసు తీసుకోండి అని చెప్పాలి. కానీ సదరు అబ్రహాం గారు మొదట ఇచ్చిన ధనాన్ని, తర్వాత ఇచ్చిన ధనాన్ని కూడా తీసుకున్నాడు. ఎంత గొప్ప నీతిమంతుడో. దావీదు అనే ప్రవక్త తన సైన్యంలో పనిచేసే ఊరియా అనే వాడి భార్యను మోహించి ఆమెతో సైనించుతాడు. కుట్రతో యూరియా మరణించేలా చేస్తాడు. గొప్ప న్యాయకారి అయిన బైబిల్ దేవుడు దావీదును చంపేయాలి. కానీ ఈ నిజదేవుడు సత్యదేవుడు ఏం చేశాడు? దావీదు తాను మోహించిన బత్షెబా పుత్రుని చంపేస్తాడు. దావీదు చేసిన తప్పుకు శిక్షగా దావీదు భార్యలను అతడి కొడుకైన అబ్షలోముకు అప్పగించుతాడు. 2వ సమూయేలు 16:22 కాబట్టి మేడ మీద వారు అబ్షలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికీ తెలిసినట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. బైబిల్ దేవుడు ఈ గొప్ప న్యాయం చేయలేదు. దీనిలో దేవుడికి ప్రమేయం లేదని అనుకోవడానికి వీలు లేదు. ఈ పనిని చేయించింది బైబిల్ దేవుడు. ఈ వచనం చదివితే మీకు విషయం అర్థమవుతుంది. బైబిల్ దేవుడు దావీదుతో చెప్పిన ఈ మాటలు ఆనిముత్యాలు. 2వ సమూయేలు 12:11 నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించెదను. ఇలాంటి ప్రవక్తలను గొప్పవారని, ఇలాంటి బైబిల్ దేవుడు నిజదేవుడని చెప్పుచున్నారు ఈ క్రైస్తవులు. వ్రాసిన వాడికి సిగ్గులేదు, చదువుతున్న మీకు కూడా బుద్ధి లేదు. దావీదు అనేవాడు చేసిన తప్పుకు అమాయకులైన దావీదు భార్యలను శిక్షించడం ఏమిటి? దావీదు బత్షెబా తప్పు చేస్తే ఈ ఇద్దరిని వదిలి అభం శుభం తెలియని శిశువుని చంపడం ఏమిటి? తన సొంత తండ్రితో సంభోగించి పిల్లలను కనే కూతుర్లు అనగా ఆదికాండము అధ్యాయం 19, కోడలతో సంభోగించే మామ ఆదికాండం అధ్యాయం 38, చెల్లుల పైన మోజుపడి బలాత్కారం చేసే అన్న 2వ సమూయేలు అధ్యాయం 13. ఇలాంటి గ్రంథం నుండి, ఇలాంటి ప్రవక్తల నుండి, ఇలాంటి బైబిల్ దేవుడి నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఇలాంటి మతం నుండి ఎలాంటి నీతిని ఆశించాలి? ఈ మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది కానీ నీతిని నేర్పదు. 4వ ప్రశ్న, నీవు యేసును అనుసరించగలవా? అనుసరించి బ్రతకగలవా? యేసు శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. ఒక చెంప పైన ఎవరైనా కొడితే మరో చెంప చూపెట్టమని చెప్పాడు. ఈనాటి క్రైస్తవులు ఇలాంటి పనులు చేయగలరా? మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5:39 నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. శత్రువులను ప్రేమించే మాట అటు పెడదాం. తన సొంత క్రైస్తవులను కూడా వదలలేదు. తమ సిద్ధాంతానికి వేరుగా ఉన్న పద్ధతులను అనగా హెరిసి పాటించుచున్నారు అనే నెపంతో లక్షల కోట్ల మంది క్రైస్తవులనే చంపారు. దియోడిసియస్ 380 అనే రోమను రాజు భిన్న మత విశ్వాసాలను పాటించడం చట్ట వ్యతిరేకమని శాసనాన్ని ప్రతిపాదించాడు. ఈ చట్టం ఆధారంగా ప్రిసిలియన్ అనే క్రైస్తవుడిని చంపారు రోమన్లు. అలెగ్జాండ్రియా, ఐరోపాలో కోట్ల మంది అమాయకులను బలవంతంగా మతం మార్చారు. క్రైస్తవాన్ని భిన్నంగా పాటించినందుకు వారిని చంపారు కూడా. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో లక్షల కోట్ల మందిని చంపారు. నల్లవాళ్లను, ఇతర జాతులను బానిసలను చేసి వారిని జంతువుల కన్నా హీనంగా చూశారు. ఎక్కడి ప్రేమ మతం ఇది? వారిని దుర్మార్గులని ముద్రవేసి వారిని సమూలంగా నాశనం చేశారు. వందల నాగరికతలు సంపూర్ణంగా నిర్మూలించబడినాయి. ఇదే ప్రేమ మతమా? అయితే బైబిల్ వచనాలు చదివితే
యేసు చెప్పిన అరకొర మాటలు క్రైస్తవులు ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్ళు యేసు చెప్పిన ఇతర బలమైన మాటలనే అనుసరించారు. యేసు చెప్పిన గొప్ప మాటలు చదవండి. మత్తయి సువార్త 10:35 ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికును కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. 36 ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. 38 తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించబడును. లూకా సువార్త 12:51 నేను భూమి మీద సమాధానము కలుగజేసి వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేసి వచ్చితిని మీతో చెప్పుచున్నాను. 52 ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉండుదురు. 53 తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకు కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధముగా ఉండుదురని చెప్పెను. మత్తయి సువార్త 18:8 కాగా నీ చెయ్యినైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయుట కంటే కుంటివాడవుగాను అంగవిహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. 9 నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడివేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. యేసు బోధనలు దేశాలనే కాదు కుటుంబ వ్యవస్థను కూడా సర్వనాశనం చేయడానికే వచ్చాయి. కుటుంబాలు సర్వనాశనం అయితే దేశం కూడా నశించుతుంది. లూకా సువార్త 9:59 ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. 60 అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పెను. తన తండ్రి చచ్చిపోయాడు, శవాన్ని పాతిపెట్టి వస్తానంటే యేసు వద్దు, వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పుతున్నాడు. ఎంత దారుణమో చూడండి. ఇలాంటి వాడిని దేవుడని దేవుడు కుమారుడని చెప్పుచున్నారు. లూకా సువార్త 10:11 మీరు దాని వీధులలోనికి పోయి మీ పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. 12 ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమును ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. తన సువార్తను నమ్మకుంటే రెండవ రాకడలో వాళ్ళ గతి సొదొమ పట్టణంలాగా అవుతుందట. ఈ మాటలో ప్రేమ ఎక్కడ ఉంది? 5వ ప్రశ్న మ్లేచ్ఛ మతానికి మారి నీవు నాశనం అవుతావా? బైబిల్లో చెప్పబడిన దేవుడికి దేవుడి లక్షణాలు లేవు. ఆయనకు ప్రతిష్ఠిత జనాలైన ఇజ్రాయిలు వారిలో 10 తెగలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, నశించిపోయి ఉంటారని చెబుతారు. కేవలం యూదా బెంజమిన్ తెగలు మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్న మెస్సయ్య 2000 సంవత్సరాల నుండి ఇంకా రాలేదు, వస్తాడనే నమ్మకం లేదు. కొందరు యేసు అనే కల్పితమైన పాత్రను సృష్టించి యూదులకు రుద్దబోయారు. వాళ్ళు ఈ రోజుకు కూడా యేసుని అంగీకరించలేదు. కానీ రోమన్ రాజులు ఐరోపా దేశాలకు తరువాత కాలంలో ప్రపంచానికి బలవంతంగా రుద్దారు. యూదులకు పుట్టిన మతాన్ని తీసుకుని దానిని వ్యాపారంగా మార్చి ప్రపంచాన్ని దోచుకుంటున్నారు. ముందుగా క్రైస్తవులు ఇజ్రాయేల్ ప్రజలను నాశనం చేయగా తర్వాత కాలంలో ముస్లింలు వారిని చంపారు. వారినే కాపాడలేని ఈ బైబిల్ దేవుడు అయిన కుమారుడు భారతదేశంలో ఉన్న మనల్ని కాపాడుతాడా? యూదులే నమ్మని యేసును ప్రపంచానికి బూచిగా చూపెడుతూ భయమే ఆయుధంగా మత మార్పిడి చేసుకుంటూ భారతీయులను కూడా దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు. ఈ పాస్టర్లు ఇతర దేశాలలో ఉన్న క్రైస్తవ సంస్థలతో కుమ్మక్కు అయ్యి వారి నుండి ధనాన్ని తీసుకుని దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. భారతదేశపు జెండా గుడ్డముక్క అంటాడు ఒక క్రైస్తవ మతోన్మాది. భరతమాతకి ఎంతమంది భర్తలు అంటాడు మరొకడు. భారతదేశాన్ని ముక్కలు చేసి మాకు ఒక క్రైస్తవ దేశాన్ని ఇవ్వండి అంటాడు సిగ్గు లజ్జ లేని సన్నాసి మరొకడు. తన సభ నడవడానికి భారతదేశ క్రికెట్ టీం ఓడిపోవాలని కోరుకుంటాడు మరొక దేశద్రోహి. కొందరు క్రైస్తవ బోధకులు నక్సలైట్లు చైనాతో కలిసి దేశ వ్యతిరేక పనులు చేస్తున్నారు. వీళ్ళు జిహాదీ శక్తులతో కలిసి భారతదేశానికి సనాతన ధర్మానికి శత్రువులుగా తయారు అయ్యారు. ఈశాన్య రాష్ట్రాలలో విపరీతమైన మత మార్పిడులు చేస్తూ అక్కడి వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎదిరించిన వారిని మత మార్పిడులను ఆపిన వారిని చంపుతున్నారు. ఆగస్టు 21, 2000 సంవత్సరంలో చర్చ ద్వారా నడుస్తున్న నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ అనే తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు
బోడో సాహిత్య సభ అధ్యక్షుడు శ్రీ బినేశ్వర్ బ్రహ్మను కాల్చి చంపారు. ఇలాగే ఎందరో అమాయకులను, అనేక తెగల వారిని చంపారో లెక్కలేవు. వేల సంవత్సరాల నుండి ఈశాన్య రాష్ట్రాలలో అక్కడ తెగలు వారు జరుపుకుంటున్న పండుగలను జరుపుకోవద్దని బెదిరించుతూ అక్కడి నాగరికతను క్రమంగా నాశనం చేస్తున్నారు ఈ క్రైస్తవ మాఫియా. ఈశాన్యంలో ఉన్న క్రైస్తవ తీవ్రవాద సంస్థకు ఇతర దేశాల నుండి దండిగా డబ్బులు వస్తుంటాయి. లేని దేవుణ్ణి ఇజ్రాయేలు ప్రజలు కల్పించుకుంటే, మరో కల్పితమైన పాత్రను సృష్టించి ఒక దోపిడీ వ్యవస్థను తయారు చేస్తే దానిని నమ్మే మనం మన జీవితాలను బలి చేసుకోవడం ఏమిటి? మన దేశాన్నే నాశనం చేసుకోవడం ఏమిటి? మతం మారిన ఏ ఒక్కరు కూడా బైబిల్ని చదివి మారటం లేదు. రోగాలు తగ్గుతాయి అంటూ, మంచి జరిగింది అంటూ అబద్ధపు సాక్ష్యాలతో చైన్ మార్కెటింగ్ లాగా పనిచేస్తూ మోసాలతో మత మార్పిడిలు చేస్తున్నారు. కావున క్రైస్తవులారా, ఎప్పటికైనా మేలుకోండి. ఈ మ్లేచ్ఛ మతానికి స్వస్తి చెప్పి మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుందాం. తమ సంపాదన కోసం పరాయి దేశాలకు వత్తసు పాడే పాస్టర్లను ప్రశ్నించి వారి ఆటలను కట్టిద్దాం. జై భారత్, జై భారత్. బైబిల్ గ్రంథం, క్రైస్తవులు కుట్రలు, వారి అబద్ధాలు, వాటి జవాబులు. 1. యేసు మన పాపాల కోసం బలి అయ్యాడు. ప్రశ్నలు. 1. మరణించిన వాడు ఎలా దేవుడవుతాడు? 3 మేకులకు చచ్చేవాడు దేవుడా? దేవుడు మరణించడు. ఈ విషయం బైబిల్ కూడా చెబుతుంది. హబక్కూకు 1:12 యెహోవా నా దేవ, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడువు కావా? నీవు మరణము నొందవు. కొత్త అనువాదాలతో నీవుకు బదులుగా మీరు అని వక్రీకరించారు. యేసు మరణించిన 3 రోజులకు లేచాడు అనే కొత్త సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. 1 తిమోతికి 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అక్షరదోషం అనుకుంటా, నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండుగాక. ఆమెన్. బైబిల్ ప్రకారం దేవుడు త్రిత్వంగా ఉన్నాడని అంటారు, కానీ అలాంటి వచనం లేదు, కల్పించారు. 2. యేసు యెహోవా ఒక్కడే అంటారు కదా, అంటే యేసు తనకు తానే యెహోవాగా బలి అయ్యాడా? ఇదేమి వింత? యెహోవా అయిన తండ్రి తన కొడుకు అయిన యేసుని చంపి మన పాపాలను తొలగించాడు. తన కొడుకును తనకే బలిగా అర్పించాడు. పాపాలను క్షమించితే సరిపోతుంది కదా, బలులు ఎందుకు? 3. నా కోసం చనిపోమని నేను ఎవరినీ అడగలేదు. నేను పాపం చేస్తానని యేసుకు ముందే తెలుసా? యేసు మన పాపాల కోసం మరణించాడని నమ్మాలట. నేను పాపిని అని వీళ్ళు తీర్మానించుకున్నారు. 4. యేసు చరిత్ర ప్రకారం పుట్టలేదని చెబుతారు కదా, యేసు ఏ తేదీని జన్మించాడో బైబిల్లోనే స్పష్టత లేదు. జన్మించినట్టు ఏ చరిత్రకారుడు వ్రాయలేదు. పుట్టినవాడు చచ్చే అవకాశం ఉంది, పుట్టనివాడు ఎలా చచ్చిపోతాడు? 5. యూదుల కోసం వచ్చిన యేసుని యూదులే నమ్మలేదు. వాళ్ళు యేసుని నమ్మరు, క్రైస్తవ సిద్ధాంతాన్ని కూడా నమ్మరు. యేసుని వేశ్యపుత్రుడని అంటారు. మనం ఎందుకు నమ్మి మోసపోవాలి? 2. మానవులు పాపులు, మనం పాపం చేశాం. యేసును నమ్ముకుంటే మన పాపం పోతుంది. ప్రశ్నలు. 1. నన్ను పాపి అంటే చెప్పుతో కొడతాను. నేను పాపిని అని నన్ను అవమానించడం నేను ఒప్పుకోను, అందుకే చెప్పుతో కొడతాను అంటున్నాను. నేను ఆదాము అవ్వలకు పుట్టలేదు, నేను మనువుకు జన్మించాను. 2. బైబిల్ ప్రకారం పాపం అంటే ఏమిటి? కీర్తనల గ్రంథం 51:5 నేను పాపంలో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నేను ఆదాము వంశము వాడిని కాదు. 3. బైబిల్ ప్రకారం పాపం అంటే యెహోవా ఆజ్ఞ తిరస్కరించడం పాపం. 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. నేను యెహోవాని ఎప్పుడూ నమ్మలేదు, నమ్మను కూడా. యెహోవా యూదుల కోసం వచ్చిన వాడు, నాకు సంబంధం లేదు. 4. మానవులంతా మనువుకు పుట్టారు కదా, ఆదాముకు పుడితే కదా పాపులు అవుతారు. మహాభారతం ఆది పర్వం అధ్యాయం 75 శ్లోకం 13లో మనోర్వంశో మానవానాం తతో అయాం ప్రతితో భవత్ అని చెప్పబడింది. మనువు వంశంలో జన్మించిన మానవులకు మానవజాతిగా ప్రసిద్ధి కలిగింది అని అర్థం. ఆదాము చరిత్రలో ఉన్నట్టు ఆధారాలు లేవు. 5. బైబిల్ ప్రకారం రేపులు, హత్యలు, అబద్ధాలు, లూటీలు చేసినా తప్పు కాదు కదా. ఇజ్రాయిలీయులు యూదులు లక్షల మంది పురుషులను, స్త్రీలను, పిల్లలను చంపారు. పిల్లలను, స్త్రీలను చెరపట్టారు. ప్రపంచమంతా క్రైస్తవులు అదే చేశారు. ఈ రోజుకు పాస్టర్లు చర్చిలో మానభంగాలు చేస్తున్నారు. అది అసలైన పాపం. 3. యేసును నమ్మి క్రైస్తవానికి మారితే కష్టాలు పోతాయా? ఆరోగ్యం బాగుపడుతుందా? ప్రశ్నలు. 1. మీ ప్రకారం క్రైస్తవులందరూ ధనవంతులే. మరి ఆఫ్రికా దేశాలలో, అమెరికాలో ఉన్న ధనం లేని క్రైస్తవుల సంగతి ఏమిటి? కటిక బీద క్రైస్తవ దేశాలు ఉన్నాయి. మన దేశంలో కూడా పేదలు, దరిద్రులు క్రైస్తవులు ఉన్నారు. వారి సంగతి ఏమిటి? 2. అందరి సంగతి సరే, తమరు రోడ్డు పైన ఇలా భిక్షం ఎత్తుకుంటున్నారు కదా, అంటే మతం మారమని, దాని సంగతి ఏమిటి? దీనివల్ల మీకు ఏం వస్తుంది? మీకు ఎవరు డబ్బులు ఇస్తారు? 3.
మీ ప్రకారం అసలు క్రైస్తవులకు రోగాలు ఉండకూడదు. రోగాలతో బాధపడే క్రైస్తవులు ఎందరిని చూపించాలి? వాడు యేసుని నమ్మడం లేదా? మీకు షుగరు, బీపీ ఉందా? దాని సంగతి ఏమిటి? 4. రోగాలతో హాస్పిటల్లో మరణించే క్రైస్తవుల సంగతి ఏమిటి? క్రైస్తవులు అసలు చనిపోరా? 5. యేసు జబ్బులను నయం చేయగలిగితే నాతో వచ్చి హాస్పిటల్లో ఉన్న రోగులను, వారి వ్యాధులను నయం చెయ్యి. అప్పుడు నేను కూడా నమ్ముతాను. 4. మా దేవుడు నిజదేవుడు, సత్యదేవుడు. ప్రశ్నలు: 1. బైబిల్లో చెబితే నిజం అవుతుందా? నిజదేవుడు, సత్యదేవుడు అని చెప్పుకుంటే నిజం అయిపోతుందా? ఉన్నట్టు నిరూపణ ఎవరు చేశారు? అన్యుల పట్ల ద్వేషం కలిగిన వాడు దేవుడా? ద్వితీయోపదేశ కాండము 20:13. నీ దేవుడైన యెహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ కత్తివాత హతము చేయవలెను. 14. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురంలో నున్నది యావత్తు, దాని కొల్లసొమ్ము అంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించదువు. 2. యెహోవా, యేసు నిజమైన దేవుళ్ళని ఎవరైనా నిరూపించారా? అయితే ఎలా దేవుళ్ళో, ఎవరికి మేలు చేశారు, దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏమున్నాయో డిబేట్ చేసి నిరూపించండి. 3. వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఎవరికీ కనిపించరు? బైబిల్లో కాకుండా ఇతర సాహిత్యంలో వీళ్ళ గురించి ఎక్కడ చెప్పబడిందో వివరించి నిరూపించండి. 4. యూదులనే రక్షించలేని వాడు తన పైన అసంతృప్తి చూపారని తన ప్రజలని చంపిన దేవుడు మాకు ఎలా దేవుడు అవుతాడు? సంఖ్యాకాండం 21:6. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయిలీయులలో అనేకులు చనిపోయిరి. 5. యూదుల మధ్యన అక్రమ సంబంధాలను పెట్టేవాడు, వాళ్ళకి సరైన ఆహారం, నీళ్లు ఇవ్వలేనివాడు, వాళ్ళ పిల్లల మాంసమును వారితోనే తినిపించేవాడు దేవుడు ఎలా అవుతాడు? ద్వితీయోపదేశ కాండము 28:52. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడు వరకును, నీ దేశం అంతటను, నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశం అంతటను, నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. 53. అప్పుడు ముట్టడిలోని నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందులలోను నీ గృహఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. 5. వివేకానందుడు, గాంధీ, కీరవాణి యేసు గొప్పవాడని చెప్పారు. ప్రశ్నలు: 1. యేసు గొప్పవాడని వివేకానందుడు చెప్పాడు, కానీ మతం మారలేదు. అది వివేకానందుడు గొప్పతనం. హిందూ మతం మారితే మనలో ఒకడు తగ్గినట్టు మాత్రమే కాదు, మనకు ఒకడు శత్రువు అయినట్టు అన్నాడు వివేకానందుడు. ఇలా ఎందుకు అన్నారు? 2. అమెరికాలో వివేకానందుడిని క్రైస్తవులు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. దీనికి ఏమంటారు? ఆడవాళ్ళని ఎరగా పెట్టి ఆయనను కూడా మతం మార్చడానికి ప్రయత్నించారు. ఏమంటారు? మన దేవీ దేవతలను తిట్టిన క్రైస్తవులను ఆయన సముద్రంలో తోసివేస్తారని బెదిరించారు. నీకు తెలుసా? 3. వివేకానందుడు బుద్ధుడిని, కృష్ణుడిని కూడా నమ్మారు. దాని సంగతి ఏమిటి? మరి ఆయన లాగా నువ్వు కూడా బుద్ధుడిని, శ్రీకృష్ణుడిని నమ్ముతావా? 4. వివేకానందుడు అమ్మవారిని పూజించేవారు. దాని సంగతి ఏమంటారు? నేను యేసును నమ్మను, హిందూ ధర్మాన్నే నమ్ముతాను. 5. వివేకానందుడు అసలు యేసు అనేవాడు లేడని అన్నాడు. క్రైస్తవం కల్పితమని వివేకానందుడే చెప్పాడు కదా, నువ్వు ఆయన చెప్పింది ఒప్పుకుంటావా? 6. వేదాలలో, భవిష్య పురాణంలో యేసు ఉన్నాడు కాబట్టి మతం మారండి. ప్రశ్నలు: 1. వేదాలు, పురాణాల ప్రకారం విష్ణువు, శివుడు, దేవీ శక్తులందరూ శ్రీకృష్ణుడి నుండి వచ్చారు కాబట్టి మీ ప్రకారం యెహోవా యేసును శ్రీకృష్ణుడు పుట్టించాడని ఒప్పుకుంటావా? అప్పుడు యెహోవా, యేసు దేవుళ్ళు కాదు. అలా అయితే నాకు ఇబ్బంది లేదు. 2. వేదాలలో యేసు ఉంటే క్రైస్తవులు అందరూ తమ మతాన్ని వదిలి సనాతన ధర్మానికి మారాలి. తమరు ఎప్పుడు సనాతన ధర్మంలోకి వస్తున్నారో చెప్పండి. 3. వేదాలలో యేసు ఉంటే తమరు బైబిల్ను వదిలేసి చర్చిలలో యజ్ఞాలను చేయాలి. నేను పండితులను తీసుకుని వస్తాను. ఎప్పుడు రావాలి? 4. వేదాలలో యేసు ఉన్నాడంటే ఇక మనకు బైబిల్తో పని లేదు. బైబిల్ను పక్కన పెట్టేయండి. 5. వేదాలలో, పురాణాలలో యెహోవా యేసు పేరు ఉందా? చూపించగలవా? 7. దేవుడు ఒక్కడే, మీకు అనేక దేవుళ్ళు ఉన్నారు, చాలా దేవుళ్ళను పూజించడం తప్పు. ప్రశ్నలు: 1. బైబిల్లో ఉన్న యెహోవా, యేసు, పరిశుద్ధ దైవం అందరూ ఒక్కటే అని చూపించగలవా? ఎక్కడా లేదు. బైబిల్లో లేనిది చెబితే రోగాలు వస్తాయట కదా. 2. ముగ్గురిని పూజించడం కూడా తప్పే కదా. ఈ ముగ్గురిలో దేవుడు ఎవరు? 3. యెహోవా లక్షల మంది యూదులనే చంపాడు, కోట్ల మంది అన్యులను చంపాడు. అతడు దేవుడు ఎలా అవుతాడు? లక్షల మంది స్త్రీలను, చిన్నపిల్లలను చంపాడు. దేవుడు ఎలా అవుతాడు? 4. యెహోవా మాత్రమే దేవుడని ముందు నిరూపించండి, తర్వాత మాట్లాడండి. అసలు దేవుడి లక్షణాలు ఉన్నాయా నిరూపించండి. మా పురాణాలలో ఉన్న రాక్షసులు యెహోవా కంటే 1000 రెట్లు మేలు. 5. కొన్ని తెగల క్రైస్తవులు మేరీని కూడా పూజిస్తారు. మరి క్రైస్తవంలో 4 దేవతలు ఉన్నారు కదా. ముందు నీ పద్ధతులను మార్చుకుని తర్వాత మాకు నీతులు చెప్పండి. 8. యేసుని నమ్మితే మీరు పరలోకానికి వెళతారు, నమ్మకుంటే నిత్య నరకం. ప్రశ్నలు: 1.
పరలోకం ఎక్కడ ఉందో ముందు చెప్పండి. ఎవరు పరలోకానికి వెళ్ళారో కూడా నిరూపించండి. యేసు రెండవ రాకడ వచ్చినప్పుడే కదా పరలోకానికి వెళ్ళేది. 2000 సంవత్సరాల నుండి ఏదో కథలు చెప్పి మోసం చేస్తున్నారు. 2. ఆత్మ అంటే బైబిల్ ప్రకారం ఏమిటి వివరించండి. బైబిల్లో ఎలాంటి వివరణ లేదు. 3. బ్రతికి ఉండగానే పరలోకానికి వెళ్ళము కదా, మానవులు చనిపోయిన తర్వాత ఏమవుతుందో మీకు తెలుసా? మరి తెలియని విషయాల గురించి ఎందుకు చెబుతారండి? 4. నమ్మితే పరలోకం, నమ్మకుంటే నరకం అనే దేవుణ్ణి నమ్మటం ఏమిటి? ఇది భయపెట్టడం కాదా? పరలోకం వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఏముంటుంది? 5. పాత నిబంధనలో పరలోకం గురించి యెహోవా ఎక్కడ చెప్పాడు? నేను పరలోకానికి అందరినీ తీసుకుని వెళ్తానని యెహోవా ఎక్కడ చెప్పాడు? 9. బైబిల్ దేవుడు కరుణామయుడు. ప్రశ్నలు. 1. బైబిల్ దేవుడు కరుణామయుడు అయితే లక్షల మంది యోధులను, కోట్ల మంది అన్యులను ఎందుకు చంపాడు? 2. యూదులలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించాడు. లక్షల కోట్ల జంతువులను బలిగా తీసుకుని కాల్చి బలిగా ఇమ్మన్నాడు. ఎందుకు? 3. తనను నమ్ముకుంటే సాదాము గొమొర్రా లాంటి గతి అవుతుందని యేసు చెప్పాడు. ఇది ప్రేమని అందామా? 4. యేసు తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, తన వాళ్ళని ద్వేషించమని, వారిని వదిలివేయమని చెప్పాడు. ఇది ప్రేమ ఎలా అవుతుంది? 5. తన కొడుకు యేసుని చంపిన యెహోవా ఎలా కరుణామయుడు అవుతాడు? దారుణమయుడు అవుతాడు కానీ. 10. విగ్రహారాధన తప్పు చేయకూడదని వేదం కూడా చెబుతుంది. ఆర్య సమాజం వారు చెబుతున్నారు. ప్రశ్నలు. 1. విగ్రహారాధన చేయవద్దని వేదం, ఉపనిషత్తులు చెప్పదు. ఆర్య సమాజం వారు చెబితే అది వాళ్ళ తప్పుడు సిద్ధాంతం. మాతో డిబేట్ చేయండి, మేము తప్పని నిరూపించండి. 2. కాథలిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులు మేరీని పూజించేవారు ఉన్నారు. మీరు ముందు వారిని మార్చి మాకు చెబితే బాగుంటుంది. మీరు నరకానికి పోతారని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు పోతారో మీరు నిర్ణయించుకోండి. 4. సిలువ, యేసు బొమ్మల విగ్రహాలు కూడా విగ్రహారాధనే కదా, వాటిని మీరు పారివేయండి. తర్వాత మనం మాట్లాడుదాం. 4. బెత్లెహేంకు కూడా పోవద్దు, అది కూడా విగ్రహారాధనే. 5. చర్చిలలో ఉన్న యేసు విగ్రహాలను కూడా పారివేయండి. ఇవన్నీ చేసి మాకు చెప్పండి. క్రైస్తవులు, క్రైస్తవ బోధకులు, మతమార్పిడి మాఫియా చెప్పే కథలు, ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. మతం మారి ఉంటే దాన్ని వదిలి తిరిగి రండి. మారకుండా ఉంటే మీ ధర్మంలో జీవించండి. ఇట్లు భాస్కర్ రాజు, ధర్మ మార్గం సేవా ట్రస్టు, భాగ్యనగరం. మొబైల్ నంబరు 9000274345. ఈమెయిల్ vbraju66@gmail.com. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.